బిర్యానీ లేకైనా, కర్రీస్ లేకైనా, స్నాక్ ఐటమ్ లేకైనా, దేంట్లోకైనా ఈ పౌడర్ లేకుంటే అస్సలు పని జరగదు. అదేంటో మీకు గెస్ చేశారా? అదేనండి గరం మసాలా. ఆ గరం మసాలాను ఈరోజు 19 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఇలా మందంగా ఉండేది ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ముందు అది హీట్ కావాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని అన్నీ మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా సిమ్లోనే వేయించుకుంటే గరం మసాలా మంచి ఫ్లేవర్తో చాలా గుమగుమలాడిపోతుందండి. ఈ 19 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఎంతెంత వేసుకోవాలా క్వాంటిటీ అని చెప్పుకుంటూ ఒక్కొక్కటి వేయించుకున్నాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు వచ్చేసి 100 గ్రాములు తీసుకోవాలండి. దీన్ని బట్టి నేను అన్ని కొలతలు చెప్తాను. ఈ ధనియాలని మనము సిమ్లో పెట్టి దూరగా వేయించుకుందాము. ధనియాలని నీట్గా మనం చేసి పెట్టుకొని ఎండబెట్టుకొని ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ని మనము ఎండబెట్టుకొని చేస్తుంటే బాగుంటుంది. ఎన్ని రోజులైనా పురుగు పట్టకోకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. ఒకసారి మనం చేసి పెట్టుకుంటే మనం ఎక్కువ బజార్లో తెచ్చుకొని ఎక్కువ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే మనం ఒకసారి చేసుకున్నామంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ధనియాన్ని దోరగా వేయించుకున్నాను. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ని బాగా వేయించుకోవాలి. సిమ్లో వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెయిన్ సీక్రెట్ అదేనండి. ప్రతి ఒక్కదాన్ని నిదానంగా చాలా ఓపికగా వేయించుకోవాలి. కొంచెం ఈ సిమ్లో పెట్టుకోకుండా హైలో పెట్టినాకంటే గరం మసాలా టేస్టే మారిపోతుంది. అందుకే సిమ్లోనే పెట్టుకోండి ప్రతి ఒక్కటి. మంచిగా మనకు ఎల్లు వచ్చేటప్పుడు చేతపతాన్ని కరిపెట్టా ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది కూడా మంచిగా స్మెల్ వస్తుంది ముగ్గుబాని. ఇప్పుడు మనము ఇందులోకి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాము. అన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాము. సిమ్లోనే పెట్టుకొని పని పెట్టేసుకొని ఇప్పుడు వచ్చి చెక్క వేసుకున్నాము. ఈ మసాలా చెక్క వచ్చేసి 50 గ్రాములు చెక్క. అన్నీ మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కటి నేను చెప్తాక ఇందులోనే మనం 2 ఒకేసారి ఒకే రకంగా అయిపోయే వాటిని అట్లా కాంబినేషన్గా వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే లవంగాలు వేసుకున్నాము. లవంగాలు వచ్చి 20 గ్రాములు, 50 గ్రాములు చెక్కకి 20 గ్రాములు లవంగాలు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం బాగా వేయించుకుందాము సిమ్లో పెట్టేసుకొని. ఒక్కొక్కటి ఒక విధంగా వేరుతాయి కాబట్టి మనము ఈ విధంగా చూసుకొని కాంబినేషన్గా వేస్తుంటే బాగా వేగుతాయి. పెద్దగా ఉండే వాటిని కొంచెం అట్లా తుంచేస్తుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి. ఫ్లేమ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టుకోలేదు అండి. ఇవి కూడా మంచి అరోమా వచ్చింది. ఇప్పుడు ఇవి కూడా మనం ప్లేట్లోకి వేసుకున్నాము. మిరియాలు వచ్చేసి 20 గ్రాములు. ఈ మిరియాల నూనె సనం దూరగా వేయించుకున్నాము. ఈ మిరియాలు కూడా వేగిపోయినాయి. ఇవి కూడా వేసేసుకున్నాము. 20 గ్రాములు అనాసకు మీరు అన్నీ రాసి పెట్టుకొని నోట్ చేసుకొని నేను చెప్పిన విధంగానే కొలతలు చేసుకోండి, బాగుంటుంది. ఇందులోనే మనము ఇది 20 గ్రాములు మరాఠీ మొగ్గ, అలాగే నల్ల యాలకలు ఒక 5 పీసులు తీసుకున్నానండి. 5 యాలకలు ఇవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా మనం తీసేస్తున్నాను. ఇప్పుడు మనం మెంతులు వేసుకున్నాము. మెంతులు వచ్చేసి 10 గ్రాములు. మెంతులు కూడా ఈ విధంగా చితకతాన్ని శబ్దం వస్తే మంచి కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి, లేకపోతే చేదొస్తాయి. ఇది కూడా ప్లేట్లోకి తీస్తున్నాం. అలాగే జీలకర్ర ఒక 25 గ్రాములు. 25 గ్రాములు షాయి జీరా. ఇది జీలకర్రలాగే ఉంటుంది కాబట్టి మీకు కలర్ ఒకటి డిఫరెన్స్ ఉంటాయి. ఇది 2 కూడా కలిపి వేయించుకున్నాము. మీరు ఒకటైనా సపరేట్గా అట్లా కలపకుండా వేయించుకోవచ్చు. ఇవి 2 తొందరగానే వేగుతాయి కాబట్టి నేను ఒకేసారి వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగుతాయి. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు సోంపు ఇది 25 గ్రాములు. అందులోనే సొంటి వేసుకోండి ఒక 5 గ్రాముల వరకు. ఇలా క్రష్ చేసుకొని అలా కొంచెము రాయితో కుట్టి వేసుకున్నానండి. కొంచెం అప్పుడు ఫ్లేవర్ బాగా అంతా పడుతుంది. మనం మిక్సీకి వేసినప్పుడు కూడా బాగా పడుతుంది. మిక్సీలో అట్లే వేసుకుంటా, మిక్సీలో పడదు. ఈ సోంపుతో పాటు ఇది కూడా వేసేసుకొని వేస్తున్నాను.
ఇవన్నీ తొందరగా వెళ్తాయి, లేట్ అయితే మాడిపోతాయి. ఇది కూడా తీసేసుకుందాము. ఇప్పుడు బిర్యానీ ఆకు ఒక 5 గ్రాములు. ఈ విధంగా కుంతకుండాన ఆకులు కొంచెం తొందరగా వేరుతాయని ఈ విధంగా తుంచేసుకోండి. రాతి పువ్వు వేసుకున్నామండి, ఇది కూడా ఒక 5 గ్రాములు. ఇవి తొందరగా వేలుతాయి కాబట్టి నేను 2 ఒకేసారి వేసుకున్నాను. ఇందులోనే ఒక 5 గ్రాములు కసూరి మేతి వేసుకుంటున్నాను. ఇది తొందరగా ఊరికే అట్లా ఎక్కువసేపు ఉంచినా కూడా మనకి మాడిపోతుంది, అందుకే బాగా ఎండింది కాబట్టి తొందరగా మాడిపోతుంది. అంతే, ఇంకా కొంచెం అట్లా అనేసి ఎంత తీసేసుకున్నాము 3. ఇప్పుడు ప్లేట్లోకి తీస్తున్నాము. 10 గ్రాములు బ్యాడిగి మిర్చి. ఇదైతే కలర్ కోసమని, మనం కలర్ ఉంటుంది, కారం ఉండదు. ఒక 4-5 మిర్చీలు తీసుకోండి, సరిపోతుంది. ఇందులోనే ఒక 10 గ్రాముల వరకు ఉప్పు వేసుకోండి, కల్లుప్పు. ఇది ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండేదానికని మనము ఉప్పు వేసుకోవాలి. ఇవి ఇలా వేగిపోయినాయి, ఇలా వేసేసి. యాలకులు వచ్చేసి 10 గ్రాములు. స్టవ్ ఆపేసుకొని మనం గసాలండి, గసాలు అయితే లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఇవి మాడిపోతాయి కాబట్టి. స్టవ్ కూడా ఆపేసుకున్నా. గసాలు వచ్చేసి 20 గ్రాములు. ఈ పెనం వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికే గసాలన్నీ బాగా వేగిపోతాయి. వెంటకి తీసేసుకున్నాం. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ని వేయించుకున్నాను. ఇప్పుడు వీటిని అన్నిటినీ మనము బాగా చల్లారినాక మిక్సీకి వేసుకుందాము. వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా చల్లారాక అన్ని మిక్సీకి వేసుకున్నాను. పౌడర్ రెడీ అయింది. గరం మసాలా, గుమగుమలాడే గరం మసాలా. ప్రతి ఒక్క వంటలలో ఈ గరం మసాలా లేనిది పని జరగదు. ఒక్కసారి మనము ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా మనకు నిల్వ ఉంటుంది. మనం బయట తెచ్చుకునే పని లేకోకుండా ఇంట్లోనే సులభంగా ఒక్కసారి రాసి పెట్టుకున్నామంటే మనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన విధంగానే కొలతల ప్రకారం చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.